ఇటీవల ఇద్దరు తెలుగు సినిమా హీరోయిన్లు షాపింగ్ మాల్స్కు వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న మగాళ్లు వారిని బహిరంగంగా వేధించారు. ఆ మగాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు వారి మీద ఏ కేసులు పెట్టలేదు. అనుమతి లేకుండా ఆడవాళ్ల శరీరాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించడం, తాకడం, బట్టలు లాగడం లైంగిక వేధింపుల కిందకు వస్తాయని వారికి తెలియంది కాదు. ఆయా ఆడవాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనడానికి ఇవెక్కడో రహస్యంగా జరిగినవి కూడా కాదు. ఈ సంఘటనలను కేవలం సెలబ్రిటీ సంస్కృతిలో భాగమని కొట్టిపడేయలేం. హోలీ పండుగప్పుడు ఉత్తర భారతదేశంలో, కొత్త సంవత్సర వేడుకలప్పుడు బెంగళూరులో, గోవాలో ఇలా బహిరంగ వేధింపులు జరుగుతాయని వార్తల్లో వింటూనే ఉన్నాం. దీనికున్న చారిత్రక సాంస్కృతిక కారణాలు లోతైనవే. బహిరంగ స్థలాల్లో తమ కుటుంబ మగవాళ్లతో కాకుండా తమంతట తాము స్వేచ్ఛగా తిరిగే ఆడవాళ్లను భారతీయ మగస్వామ్యం అందరికీ చెందిన ఆడవాళ్లుగా పరిగణిస్తుంది. తరతరాలుగా భూస్వామ్య సంస్కృతిలో అధికార కులాల మగవాళ్లు శ్రామిక వర్గ కుల స్త్రీలను హక్కుగా వాడుకున్న అలవాటు వల్ల ఇంటికి బందీ అయి ఉండకుండా బయట తిరిగి పనిచేసే ఆడవాళ్ళందరినీ తక్కువ చూపు చూసే అలవాటు బలంగా వేళ్లూనుకుని ఉంది. ఆ చూపు ఆడవాళ్లను మర్యాదస్తులు, అమర్యాదస్తులు అని విభజిస్తుంది. ఈ కనిపించని గీతకు సరైన వైపు ఉండడానికి, అంటే తమను తాము మర్యాదస్తులని నిరూపించుకోవడానికి ఈ దేశంలో ప్రతి మహిళ నాతో సహా తన శరీరాన్ని, ఆహార్యాన్ని, నడకను, నడవడికను ఎప్పటికప్పుడు పోలీసింగ్ చేసుకుంటూ ఉంటుంది. నటీమణుల వేధింపుల విషయంలో ఇంకొక పార్శ్వం కూడా ఉంది. ఒక శతాబ్దం క్రితం వరకు తీరికగా కళను అభ్యసించి వాటిలో నైపుణ్యం తెచ్చుకున్న ఆడవాళ్లందరినీ కొన్ని ప్రత్యేక సమూహాల కింద పరిగణించేవారు. తవాయిఫ్, దేవదాసి, కళావంతులు, భోగం వాళ్ళు అని వివిధ పేర్లున్న ఈ సమూహాల స్త్రీలు నృత్యం, సంగీతం, ఇతర కళల్లో ఆరితేరి జమీందార్లు, రాజులు, జాగీర్దార్లు, ఇతర వ్యాపారస్తులను అలరించి ప్రతిఫలంగా ఆస్తిని పొంది స్వతంత్రంగా బతికేవాళ్లు. రాచరిక, భూస్వామ్య, పితృస్వామ్యంలో వీరికొక స్థానం ఉండేది. అన్ని రకాల నృత్యాలు, సంగీతాలను శతాబ్దాల పాటు కాపాడింది ఈ సమూహాల స్త్రీలే. హిందీ సినిమాల నుంచి తమిళ, తెలుగు సినిమాల్లోకి మొదట ప్రవేశించిన నటీమణుల్లో అనేక మందికి ఈ కళా సమూహాల నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇలా కుటుంబాల బయట స్వతంత్ర స్త్రీలు ఉండడం బ్రిటిష్ మగస్వామ్యానికి నచ్చక 19వ శతాబ్దపు రెండవ భాగంలో కొత్త చట్టాలు తీసుకొచ్చి వీళ్లపై అమర్యాదస్తులు అని ముద్రవేసి వాళ్ల ఆస్తిని, భూమిని లాగేసుకుని వారిని అందరికీ శరీరాన్ని అమ్ముకునే స్త్రీలుగా దిగజార్చింది. ఈ మార్పులో అప్పటికి రూపుదిద్దుకుంటున్న భారతీయ మధ్యతరగతి మగస్వామ్యం కూడా అత్యుత్సాహంగా పాల్గొంది. జాతీయోద్యమం సమయంలో బ్రిటిష్ విక్టోరియన్ భావజాలాన్ని తమదిగా చేసుకున్న మధ్యతరగతి మగస్వామ్యం బలపడింది. అది ఇటువంటి అమర్యాదకరమైన సమూహాల స్త్రీల నుంచి సంగీతాన్ని, నృత్యాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టింది. వీరేశలింగం వంటి మొదటి తరం మగ సంఘ సంస్కర్తలు ఈ చర్యలకు మద్దతిచ్చారు. ఈ మధ్యతరగతి వారు తమ కుటుంబాల స్త్రీలకు కొంత సంగీతాన్ని, నృత్యాన్ని నేర్పించడంతో మొదలుపెట్టి ఆ కళారూపాల నుంచి శృంగార సంబంధిత పార్శ్వాలన్నింటినీ అశ్లీలం పేరుతో తీసిపడేసి దైవభక్తికి ముడేసి వాటిని శాస్త్రీయ కళలుగా మార్చారు. ఆ క్రమంలోనే సదిరు నుంచి భరతనాట్యం రూపొందింది. ఇక వీరు అమర్యాదకరమని ముద్రవేసిన అసలైన కళా సమూహాలు సెక్స్ వర్క్ లేదా సాధారణ రికార్డింగ్ నృత్యాల వంటి ప్రమాదకరమైన లైంగిక శ్రమలోకి నెట్టివేయబడ్డాయి. కుల, వర్గ, మగస్వామ్య సంస్కృతి ఈ రెండింటి మధ్య గీతను గీసి నియంత్రించింది. పంతొమ్మిది 1947 తర్వాత పోషకవర్గ మగస్వామ్య చూపుతో రూపుదిద్దుకున్న సినిమా వరణం మధ్యతరగతి మగవాళ్లకు ఒక పక్క రికార్డింగ్ డ్యాన్సులు, మరోపక్క శాస్త్రీయ నృత్య రూపాలు ఈ రెండింటినీ ఒకే తెర మీద చూపించింది. పౌరాణిక, జానపద సినిమాల్లో మగ ఋషుల తపస్సును భగ్నం చేయడానికో, దేవేంద్రుడి సభలో రంభ, ఓర్వశి నృత్యాలను, రాజు సభలో నృత్యమనో, మగ కవికి ఉత్సాహం అందించడానికో, మగ హీరోల శృంగార కళల్లోనో వివిధ రకాల శృంగార శాస్త్రీయ నృత్య రూపాలు వాడారు. సాంఘిక సినిమాలు పెరిగాక మగ పాత్రలు క్లబ్కు వచ్చినప్పుడు మర్యాదస్తులు కాని స్త్రీలు కాబట్టి వాళ్ళతో రికార్డింగ్ నృత్యాలు చేయించారు. సినిమాల్లో శృంగార నృత్యాలు, సంసార పాత్రలు, క్లబ్ నృత్యాలు ఏం చేసే స్త్రీలకైనా మధ్యతరగతి కుటుంబ స్త్రీలకు లేని స్వతంత్ర జీవితం, డబ్బు, స్వేచ్ఛ వృత్తిరీత్యా లభిస్తుంది.
అయితే మగస్వామ్య ద్వంద్వ విలువలను కాపాడడం కోసం ప్రేక్షకుల కోసం తెర మీద ఎంత రిస్కీ పాత్ర పోషించినా బయట మాత్రం సంప్రదాయ మహిళల వలె మగ ఆధారిత జీవన విధానాన్ని అనుకరించాలి. కొంతమంది పెట్టి పుట్టిన వాళ్లు తప్ప ఎవరూ తమ స్వతంత్రతను చూపించుకోలేరు. 1990ల్లో ఆర్థిక ఉద్దీపన విధానాల అనంతరం లైంగికత, శరీరం, బట్టల గురించిన విలువలు తీవ్రగతిన మారిన తర్వాత గత 20 ఏళ్లలో తెరపై జీవితానికి, తెర బయట జీవితానికి మధ్య తేడా చెరిగి హీరోయిన్ల స్వతంత్ర జీవితం కొంత వెలుగులోకి వచ్చింది. తమది కాని సంప్రదాయ జీవితాన్ని నటించాల్సిన ఒత్తిడి కొంత తగ్గింది. కానీ తెలుగు మగస్వామ్య చూపు ఇంకా బలంగా నిలబడే ఉంది. వెల్లువలా వచ్చిన సాంస్కృతిక మార్పును పక్కకు తోసి నయానో భయానో కొంత స్వతంత్రం, అధికారం, సమానత్వం రుచి చూసిన ఇటువంటి ఆడవాళ్లను బట్టల పేరుతో కట్టడి చేయాలని చూస్తోందది. 19వ శతాబ్దపు మగ సంస్కర్తలు తాము ఆడవాళ్ల ఉద్ధరణ కోసమే అంతా చేస్తున్నామని భావిస్తే, ఇప్పటి సినిమా, మీడియా సంస్కర్తలు స్త్రీల రక్షణ కోసమే ఇదంతా చేస్తున్నామని అంటున్నారు. 19వ శతాబ్దపు చివర్లో బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చిన మార్పులను దేవదాసి సమూహానికి చెందిన బెంగళూరు నాగరత్నమ్మ వంటి స్త్రీలు ముద్దుపళని రాసిన శృంగార కావ్యం రాధికా సాంత్వనం ప్రచురించి వ్యతిరేకించారు. కొన్ని దశాబ్దాల తర్వాత 20వ శతాబ్దంలో ముత్తు లక్ష్మిరెడ్డి వంటి మరికొంతమంది కళలు, కళారూపాలు సంతరించుకున్న కులస్వామ్య రూపాన్ని వద్దన్నారు. శతాబ్దం కిందే తెలుగునాట చదువుకున్న ఆడవాళ్లు మాకీ సంస్కరణ, సంరక్షణ, రక్షణ చట్టం వద్దంటూ మగస్వామ్య ద్వంద్వ విలువలను ప్రశ్నించారు. 1980లు, 1990ల్లో వచ్చిన స్త్రీవాదం మగస్వామ్య చూపును, దృక్కోణాన్ని ఎండగట్టింది. నిండుగా చీర మాత్రమే కట్టుకున్న తరానికి చెందిన స్త్రీవాది అయిన జయప్రభ మగచూపులను తట్టుకోలేక బయటను తగలేద్దామని ప్రకటించారు. గత 10 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో యాక్టివిస్టు స్త్రీలందరూ మీడియా మోరల్ పోలీసింగ్కు, సైబర్ బుల్లింగ్కు వ్యతిరేకంగా గొంతెత్తుతూనే ఉన్నారు. కానీ తమ చూపు, ఆసక్తులు, ప్రయోజనాలు, సందేశాలు తప్ప వేరే ఏవీ పట్టని అభినవ గిరీశాలకు ఇవన్నీ ఎప్పుడు గుర్తుండాలి? ఇక్కడ విషయం అసలు దుస్తుల గురించి కాదేమో. తాము ఏ పాత్ర పోషించినా, ఏ పని చేసినా తమ సౌందర్యం గురించి తాము అవమానపడబోమని, మగస్వామ్యం గీసిన మర్యాద గీతను, ద్వంద్వ విలువలను పట్టించుకోబోమని చెప్తున్న ఆడవాళ్ల గురించి. ముందు మీ చూపు మార్చుకుని మిమ్మల్ని మీరు ఎందుకు సంస్కరించుకోకూడదు అంటే వస్తున్న ఆగ్రహం అది. ప్రపంచమంతా స్త్రీల స్వతంత్రతకు అలవాటు పడుతుంటే తెలుగు మగవాళ్లు మాత్రం ఇలా మాట్లాడుతున్నారంటే సంస్కరణ కావాల్సింది ఎవరికన్నట్లు? తమ ఒప్పుకోలు, చూపు, నియంత్రణ వద్దు అంటున్న స్త్రీలను చూసి తప్పిపోతున్న తమ నియంత్రణను కాపాడుకోవడానికి ఆధునిక మగస్వామ్యం చేస్తున్న ఆక్రందనల్లా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఈ మొత్తంలో ఆ ఇద్దరు హీరోయిన్లపై బహిరంగ వేధింపులు జరగ్గా ఏ చట్టపరమైన చర్య తీసుకోకుండా చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకున్న పోలీసు వ్యవస్థది మాత్రం అతి ప్రత్యేక స్థానం.